ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మే నెలలో 12 రోజులు బంద్ అనమాట. బ్యాంకు సెలవులు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మే నెలలో మొదలవబోతుంది అనమాట. ఇక ఎండలు మండుతున్న వేళ బ్యాంకు పనుల కోసం బయటికి వెళ్లే ముందు సెలవుల జాబితాలను ఒకసారి మనం చూసుకోవడం చాలా అవసరం అనమాట. సో అందుకని చెప్పేసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ మే నెలకు సంబంధించి 2026 ఏదైతే ఉందో సంబంధించి బ్యాంకు సెలవులు క్యాలెండర్ను విడుదల చేసిందనమాట. ఎప్పుడు సెలవులు ఉంటున్నాయి ఏంటంటే ఇక ప్రతి నెలలో కూడా ఆదివారాలు శనివారాల పాటు వివిధ పండుగల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు అయితే పనిచేయి. ఇక ఇందులో వచ్చేసి 2026లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా మే 1 తారీఖున శుక్రవారం అవుతుంది. ఆ రోజు బుద్ధ పూర్ణిమ మేడే అని కూడా అంటాం. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా సెలవు అయితే ఉంటుంది. మే 3 తారీఖు ఆదివారం అవుతుంది. దేశవ్యాప్తంగా అది సాధారణ సెలవుగా పరిగణించబడుతుంది. మే 9 తారీఖున శనివారం అవుతుంది. రెండో శనివారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. ఇక మే 10 తారీఖు వచ్చేసి దేశవ్యాప్తంగా సెలవులు. మే 16 తారీఖున కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఉంటాయి. మే 15 ఆదివారం దేశవ్యాప్తంగా సెలవులు. మే 23 తారీఖున శనివారం, 4వ శనివారం అయితే దేశవ్యాప్తంగా సెలవులు అయితే ఉంటాయి. మే 24 తారీఖున దేశవ్యాప్తంగా సెలవులు. మే 26 తారీఖున మంగళవారం క్యాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి, కొన్ని రాష్ట్రాల సెలవులు. మే 27 తారీఖున బక్రీద్, ఈద్ ఉల్ జుహ్ అండ్ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో సెలవులు అయితే ఉంటాయి. ఇక మే 28 తారీఖున బక్రీద్ సందర్భంగా మరికొన్ని రాష్ట్రాల్లో అదనపు సెలవులు అయితే ఉంటాయి. మే 31 తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా సెలవులు. మే నెలలో లాంగ్ వీకెండ్ నెలలు ప్రారంభం. మే 1 తారీఖున సెలవులు కావడంతో ఆ తర్వాత శని ఆదివారాలు కలిపి ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక మంచి వీకెండ్గా ఉపయోగపడుతుంది అంటున్నారు. మే 2వ తేదీన బ్యాంకులు కూడా పనిచేస్తాయని చెప్పేసి మనం ఒకసారి గమనించగలరు. అదేవిధంగా ఆన్లైన్ సర్వీసులకు సంబంధించి చాలామంది అయితే చూస్తుంటాం కాబట్టి బ్యాంకు భౌతికంగా మూసివేసినప్పటికీ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ సేవలు అందుబాటులోకి అయితే ఉంటాయి. యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్లు, మొబైల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తాయి. ఏటీఎంలు నగదు విత్డ్రా కోసం అందుబాటులో ఉంటాయి కాబట్టి కేవలం చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్ వంటి బ్రాంచ్ పనులకు మాత్రమే సెలవులు అయితే ఉంటాయి అన్నమాట.